తెలంగాణ ప్రాంతంలో మర్రి, రావి, వేప, చింత, మామిడి, మేడి, జువ్వి మొదలైన పెద్ద పెద్ద చెట్లు అనేకం కనిపిస్తాయి. వాటిలో చింత చెట్టుతో మనకున్న సంబంధం, దాని ఉపయోగాలు, గొప్పదనం గురించి పాఠం చదివి తెలుసుకోండి. అరెరే పిల్లలు, ఈడికి రండి, నా కాడికి రండి. బాగా ఆటలాడి అలసిపోయినట్లున్నరు. నా నీడకు రండి. క్షణంలా అలసట మాయమైపోతది. నేను గుబురుగా ఛత్రి లెక్క ఉన్నా నా నీడ సల్లగా చిక్కగా ఉంటది. 4 చింతకాయలు తెంపుకుని తినుకుంటా నా మాటలు ఇనుకొంట కూసోండి. నా గురించి మీ పెద్దోళ్లకు బాగా తెలుసు. మీకు కూడా ఎరుక గావాలని చెప్తున్నా. ఆటపాటలంటే మీకెంతో ఇష్టం కదా. నా కొమ్మలకు తాళ్లను కట్టి ఉయ్యాలలుగుతుంటే ఎంత సంబురం. చెప్పనీకే మాటలు చాలవు. ఊగి చూడండి, మీకు తెలుస్తది. తాళ్లు తేలేదని బాధపడకండి. నా కొమ్మలను పట్టుకుని ఊగొచ్చు, కొమ్మలిరిగి కింద పడమని భయపడొద్దు. నేను గట్టిదాన్ని, కొమ్మలమీద కోతికొమ్మచ్చి గూడ ఆడుతరు. ఈ ఆటలో ఎంత మజా. నా మానుకున్న తొరలోకి తొంగి చూడండొకసారి. దాగుడు మూతలు ఆడేటప్పుడు దీంట్లో దాక్కునేటోళ్ళు. నా గింజలను పగులగొట్టి చిత్తుబొత్తు ఆట ఆడుతరు. పందెంవేసుటకు గవ్వలకు బదులు నా గింజలను వాడుతరు. అష్టచెమ్మ, పులిజూదం, వామనగుంటలు, పచ్చీసు. ఇట్లాంటి ఆటలు ఆడాలంటే నేనుండాల్సిందే. ఇవన్నీ తెలివిని పెంచే ఆటలు. కొత్తాటలొచ్చినంక ఇవన్నీ ఎనుకకు బోయినై. ఎనుకటికి లెక్కలు నేర్పెటందుకు నా గింజలనే వాడేవాళ్ళు. ఇంతకు నా గింజ ముట్టి చూశారా? ఎంత గట్టిగుంటదో. అందుకే ఎవరైనా దిట్టంగా ఉండేవాడిని చింతగింజ లెక్క ఉన్నడంటరు. నేను ఎక్కడైనా దొరుకుతా. అందుకే ఎవరైనా పైసలను విచ్చలవిడిగా ఖర్చు చేస్తుంటే పైసలను చింతగింజలోలే ఖర్చు పెడుతున్నడంటరు. కాని నా గింజలంత లెక్కలేనివేం గాదు. నా గింజలపైన బొమ్మలు గీస్తరు. పై పొట్టు తీసి లోపలి తెల్లభాగాన్ని అందమైన శిల్పంగా చెక్కే కళాకారులు ఉన్నరు. నా విలువ వారికి తెలుసు. ఇక తిండి విషయం చెప్పుకుందాం. నా చిగురు, ఊత, కాయ, పండుతో ఎన్నో వంటకాలు తయారు చేస్తరు. నేను లేకుంటే ముద్ద లోపలికి దిగుతదా? నేనెప్పుడూ రికామిగా ఉండను. మొదట చిగురిస్తా, తరువాత పూత, ఆ తరువాత కాయ, ఆపై పండు, మళ్ళీ చిగురు. ఇట్లా నాకు తీరికే ఉండదు. సోమరితనమంటే నాకస్సలు పడదు. అది మంచిది కాదు. ఎప్పుడూ ఏదో పనిలో మునిగిపోయే వాడిని గురించి వినికి చింత చెట్టంత తీరిక అంటరు. నా చిగురు, పూతతోని పప్పు, తొక్కు చేసుకుంటరు. ఇగ చింతకాయ అంటుంటేనే నోట్ల నీళ్లూరుతున్నయి కదా. చింతకాయంటే మీకు బాగా ఇష్టమని నాకు తెలుసు. బడికి పోయేటప్పుడు చింతకాయలను, ఉప్పును బ్యాగుల దాచిపెట్టుకోవడం నాకు తెలువదనుకున్నరా? ఒకప్పుడు ఎవరన్నా తప్పు చేస్తే కొట్టనీకి నా బరిగెనే వాడేటోళ్ళు. మీ పెద్దలు చింతకాయ అంబలి జేసేటోళ్ళు. గొంగళ్ళు తయారుచేసేటప్పుడు ఈ అంబలిని వాడుతరు. మిరపకాయ నాకు మంచి దోస్తు. నన్ను, పండు మిరపకాయను కలిపి తొక్కులు చేస్తరు. చింతకాయ తొక్కును ఏడాది పొడుగునా నిల్వజేసుకుని తింటరు. పాత చింతకాయ తొక్కు పథ్యానికి మంచిది, బలమైనది కూడా. అందుకే చింతకాయ తొక్కు దేవునికి మొక్కు అన్నరు పెద్దోళ్ళు. ఈ రెండూ మనల్ని కాపాడుతేని వాళ్ళ ఆలోచన. జరమొచ్చి తగ్గినంక నాలికే రుచి తప్పుతది. అప్పుడు పాత చింతకాయ తొక్కు నాలికకు తగిలితే స్వర్గం కనిపిస్తది. ఇగ నా పండు, చింతపండు, పప్పు, తొక్కు, పచ్చిపులుసు, పప్పుచారు, పులిహోర జేయడానికి నేను కావలసిందే. పచ్చిపులుసు పేదోళ్ల అమృతం. ఎంత రుచిగుంటది. చింతపండు పులిహోర అంటేనే నోరూరుతది. గుడిల ప్రసాదం గుర్తొస్తుంది కదా. ఉగాది పచ్చడి నేను లేకుండా తయారైతదా? ఇత్తడి, రాగి పాత్రలను, పంచలోహ విగ్రహాలను పాత చింతపండుతో తోమితే తళతళ మెరుస్తాయి. నాతోని ఇన్ని ఉపయోగాలున్నయి. కాబట్టి నన్ను బాయిల పొంటి, బాటల పొంటి, పొలాలల్లా, ఇండ్లకాడ మురిపెంగ పెంచుకుంటరు. దేవాలయాల పక్కన, జాతర్లు జరిగే చోట గుంపులు గుంపులుగా పెంచుతరు. దీనివల్ల నీడకు నీడ, చల్లదనానికి చల్లదనం.
ఇసోంటి చింతచెట్ల గుంపును చింతతోపు అంటరు. హైదరాబాద్లోని పెద్ద బస్టాండ్ కట్టింది ఈ చింతతోపులోనే, అందుకే దీనికి ఇమ్లీబన్ బస్టాండ్ అని పేరు. ఇమ్లీ అంటే చింతకాయ, బన్ అంటే వనం. ఇంకో ముచ్చట, హైదరాబాద్లోని ఉస్మానియా దవాఖానా ఆవరణలో 1908 లో మూసీనదికి వరదలొచ్చినప్పుడు దాదాపు 150 మంది దాకా నా మీద ఎక్కి ప్రాణాలు దక్కించుకున్నారు. రోడ్డు విస్తరణ సమయంలో దారికడ్డంగా ఉన్నానని సర్కారోళ్ళు నన్ను నరికేస్తానంటే అక్కడి ప్రజలు నన్ను నరకనీయలే. ఇప్పటికీ నన్ను భాగ్యనగరపోళ్ళు గౌరవంగా చూసుకుంటున్నారు. నేను రుచినే కాదు, ఆరోగ్యాన్ని గూడా ఇస్తా. నాలో సి విటమిన్ ఎక్కువగా ఉన్నది. ఇది పేకెంతో మంచిది. చింతపుల్లలతోటి పండ్లు తోమితే పండ్లకు, చిగుళ్లకు మంచిది. నా ఆకులతోటి కాపితే పెయి నొప్పులు తగ్గుతాయి. నా బెరడు మందులకు పనికొస్తది. చింతపండు పులుసు, చారు మలబద్ధకం దూరం చేస్తది. నీళ్లలోని ఫ్లోరైడ్తో వచ్చే రోగాలను కూడా తగ్గిస్తది. నేను వంటలోకే కాదు, వంట చేయడానికి కూడా కట్టెలిస్తా. నా బొగ్గులకు ఒక ప్రత్యేకత ఉన్నది. అవి కణకణ మండుతాయి. ఎక్కువ కాకను ఇస్తయి. ఎక్కువసేపు కాలుతయి. అందుకే చింతనిప్పు అన్నమాట నేను పుట్టింది. కోపంతో కండ్లు ఎర్రగైనప్పుడు ఈ మాట వాడుతరు. అట్లనే ఎటువంటి స్థితిలో అయినా పౌరుషంగా ఉండేటోడిని చింత చచ్చినా పులుపు చావలేదని అంటరు. నేను అంత సులభంగా రాలను. అందుకే మంత్రాలకు చింతకాయలు రాలవు అన్న మాట పుట్టింది. కమ్మల కత్తితో కోస్తే గుత్తులు గుత్తులు రాలుతాయి. ఇది చూసి ఎవరైనా గుంపులు గుంపులుగా పడితే చింతకాయలల్లే రాలిపోతున్నరు అంటరు. కొద్దిగా గూడ చింత లేకుండా బతికేటోడిని చూసి వీనికి చింతాకంత చింత కూడా లేదురా అంటరు. విన్నరా? నా పేరును గూడా ఎంత సక్కగా వాడుకున్నరో. తెలిసింది కదా నేను మీకు ఎన్ని రకాలుగా మేలు చేస్తనో. నాకు ఆయుష్షు గూడ ఎక్కువే. ఎక్కువ కాలం బతుకుతా. మీ బతుకుకు ఆసరవుతా. చింత చెట్టు ఉంటే చాలు. మీకు ఏ చీకు చింతలు ఉండవు. సరే, మీ అలసట దీరింది కదా, ఇగ ఇంటికి పోండి. ఇంకో మాట, నాకాడికి వచ్చినోళ్లను ఒట్టిచేతుల పంపను. ఇగో నా చిగురు తినుకుంటా పోండి. ఇన్ని చింతకాయలు తీసుకపోయి అమ్మకియ్యండి.